హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు అండి మన శరీరంలో రక్త శాతాన్ని పెంచే బీట్రూట్ ఫ్రై తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. అండి చిన్నలు పెద్దలు అందరికీ అండి, ఒకళ్ళని చెప్పలేము, మరి అందరికి కూడా మరి శరీరంలో రక్త శాతాన్ని పెంచే మరి బీట్రూట్ ఫ్రై చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి, కానీ ఇది పొడి పొడిగా రావాలి. మరి అది ఎలా చేయాలో మరి ఈ విధానాన్ని మనం ఈరోజు చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ అండి ఎక్కువ తీసుకోబాకండి. ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అడుగున ఉండిపోతుందన్నమాట. కాబట్టి అలా కాకుండా మామూలుగా తీసుకున్న మోయినంగా ఇదిగోండి తాలింపులు వేసేద్దాము. నేనైతే 3 బీట్రూట్ గడ్డలు తీసుకున్నానండి. ఇప్పుడైతే వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర వేసేద్దాం. చూడండి ఇక వేగిపోయినాయి. అవి కరివేపాకు వేసేసి ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసేద్దామండి. సన్నగా కడుక్కోవాలండి. నేనైతే చక్కగా ఓపికగా పొడవుగా కట్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత బుడ్డ ముక్కలు అన్నమాట, ఆనియన్స్ లాగా. మరి చాలా కష్టం అండి. చూసారా, ఇదిగా చూపిస్తాను దీంట్లో. చూసారా, ఇంత చిన్నవి చేత్తో కట్ చేయడం అంటే కష్టం. కానీ నేను లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి రాత్రి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట సన్నగా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేద్దామండి. సాల్ట్ తీసుకున్నాము. బాగా త్వరగా ఉడికిపోతుందండి బీట్రూట్ కూడా. మరి మాడ పెట్టబాకండి, అంత బాగోదు ఇది. చూడండి మగ్గిపోతుంది కదా, ఈ వాటర్లోనే ఉడికిపోతుందండి. ఇప్పుడు పసుపు తీసుకున్నాం కొంచెం, ఎందుకంటే పసుపు పట్టాలి కాబట్టి పసుపు తీసుకున్నాం ఫస్ట్. ఇప్పుడండి కారం అయితే నేనైతే మోయినంగా 1 స్పూన్ తీసుకుంటున్నానండి. మీరు ఎంత తినగలిగితే అంత తీసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగా మగ్గనిద్దాము. ఇప్పుడు సిమ్లో పెట్టేయండి కొంచెం సేపు. కారాన్ని ఇలా మధ్యలో పెట్టి మగ్గబెట్టడం వల్ల పచ్చివాసన అంటూ రాదన్నమాట. చక్కగా ఇలా ఫ్రై చేసేయండి. చక్కగా పట్టేసిద్ది అన్నమాట. ఇంకా మగ్గనియాలండి చక్కగా. దీన్ని మూత పెట్టేద్దాము. నాకైతే ఇక బాగా మగ్గిపోయిందండి ఇది. చూసారా, ఇప్పుడు దీంట్లో రండి నేను ఓన్లీ ఎండుమిర్చి, ఎండు కొబ్బరి అండి, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి పొడి అన్నమాట. అది కొంచెం చల్లుతున్న బాగుంటుంది టేస్ట్. ఫ్రెష్ది ఇలా కొంచెం ఆ కారపొడి చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంతేనండి, సాల్ట్ కూడా చక్కగా సరిపోయింది. అన్నం కొంచెం తీసుకొని మరి కూర ఎక్కువ తిన్నారనుకోండి, మన బ్లడ్ శాతం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి బాగుంటుంది. ఇంతేనండి బీట్రూట్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పొడి పొడిగానే ఉండిద్దండి అన్నంలో తినేటప్పటికి. మనం చూసారు కదా, పొడి పొడిగానే ఉంటుంది. మనం తీసుకున్న అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. కాబట్టి ఈ స్టైల్లో బీట్రూట్ ఫ్రై చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.